మన పలంనేరులో మన వృద్ధాశ్రమమే కాకుండా ఇంకొక ఆశ్రమం ఉంది. అక్కడ స్పెషల్ చిల్డ్రన్స్ ఉంటారు, మతి స్థిమితం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు అనమాట. ఇక్కడ నా పక్కన నిలుచుకున్నారు కదా ఒకసారి, తన పేరు సుధాకర్ గారండి, తన డాక్టర్ గారు, తనే ఆ పిల్లల ఆశ్రమం ఫౌండరు. ఇంకో రోజు అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తాను. ఇంక ఇక్కడైతే మా మ్యారేజ్ రోజున చాలా మంది వచ్చారు అతిథులు అని చెప్పాను కదండి, మన అభిమానులు. అది ఒక బిట్టు అప్పుడప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను, మిమ్మల్ని బోరు కొట్టించకుండా రకరకాల విషయాలు తెలియజేస్తూ, ఆ దాంట్లో ఈ విషయం కూడా మీకు తెలియజేస్తే మీకు కూడా బోరు కొట్టదు కదా, అరిగతల ఉప్పకతలా కలిసిపోతుంది కాబట్టి మీకు నో ప్రాబ్లం అనుకుంటా, అవునా కదా. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళు కానివ్వండి, కొంతమంది అభిమానులు బయట నుండి కానివ్వండి, మా పెళ్లి రోజు సందర్భంగా గిఫ్ట్లు పంపించారు, తెచ్చిచ్చారు. అవేమీ మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే నా కమెంట్లో తెలియజేయండి, ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా ఇక్కడ మన పూల జడ గమనిస్తున్నారా, ఇది మన మునమ్మ గారు, మన ఆశ్రమవాసులు కొంతమంది ప్లాన్ చేసి ఈ రకంగా నాకు పూల జడ వేశారండి. వాళ్ళ మాటలను వాళ్ళ మనసుని బాధ పెట్టలేక వేయించుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ రాతి మండపాలు చూస్తున్నారు కదా, ఇవైతే మన ఆశ్రమంలో ఎక్కడైనా పెడితే బాగుంటుందని చూసాము, కాకపోతే బడ్జెట్ మనకు అందుబాటులో లేదని సైలెంట్ అయిపోయాం.